నమస్తే అండి. ఈరోజు మనం వంగ మొక్కల్ని కుండీల్లో హెల్దీగా ఎలా పెంచుకోవాలి, అలాగే చిన్న చిన్న కంటైనర్స్లో వేసుకున్నా కూడా వంగ మొక్క నుంచి ఎక్కువ దిగుబడి తీసుకోవాలి అంటే మనం ఎలాంటి టిప్స్ పాటించాలి, ఇంకా ఏమేం పోషకాలు ఇస్తే ఎక్కువ రోజుల పాటు మనం వంగ మొక్కల్ని చక్కగా హెల్దీగా పెంచుకొని వాటి నుంచి అధిక దిగుబడి తీసుకోవచ్చు, వీటన్నింటి గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వంగ మొక్కల్ని మనం విత్తనాల ద్వారా పెంచుకోవచ్చండి. విత్తనాలని నారులుగా పోసుకుని, విత్తనాలు నారు పోసుకున్న తర్వాత 20 నుంచి 25 రోజులు లేదా 1 మంత్ లోపు ఆ నారు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి వీలుగా పెరుగుతుందనమాట. ఒకవేళ మీ దగ్గర అంత టైం లేదు, మీకు దగ్గరలో ఏమైనా కూరగాయ నారులు అమ్మే నర్సరీలు ఏమైనా ఉన్నాయి అవైలబుల్గా అంటే ఇంకా మంచిదనమాట. టైము సేవ్ అవుతుంది, నాణ్యమైన నారు కూడా మీకు దొరుకుతుంది అనమాట. సో అలా కూడా మీరు నారు తెచ్చుకుని వంగ మొక్కల్ని అయితే మనం టెర్రస్ గార్డెన్లో పెంచుకోవచ్చు. అయితే వంగ మొక్కల్ని పెంచుకోవడానికి ఫస్ట్ మనం కంటైనర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే వంగ మొక్కల్ని మనం వేసుకునే కంటైనర్ని బట్టి ఎన్ని మొక్కలు వేసుకోవాలి ఎలాగ అనేది మనం చూసుకోవాలన్నమాట. ఫస్ట్ మీకు చూపిస్తాను. నేను మాకు కొంచెం దగ్గరంటే ఒక 1 అవర్ అలా జర్నీ అనమాట. అటు సైడ్ ఎవరైనా వెళ్ళినా లేదా మేము వెళ్ళినప్పుడైనా నార్లు అవి అమ్మే నర్సరీస్ ఉన్నాయన్నమాట. ఏలూరు వెళ్ళే రోడ్లో అనమాట. అంటే ఏలూరు టు చింతలపూడి ఆ రోడ్లో ఉందన్నమాట నర్సరీ. సో అక్కడ నుంచి తెచ్చుకున్న నార్లు అనమాట వంగ మొక్కలు ఇక్కడ వేశాను. నేను వాటర్ క్యాన్ అంటే 12x12 ఆ సైజు గ్రో బ్యాగ్ అయినా, కంటైనర్స్ అయినా, ఇలా వాటర్ క్యాన్లు అయినా, పెరుగు ప్యాకెట్లు అయినా అలా కూడా మీరు వంగ మొక్కల్ని పెంచుకోవచ్చండి, బాగా పెరుగుతాయి. నేను ఇక్కడ వాటర్ క్యాన్లో వేశాను కదా, వాటర్ క్యాన్లో వేసినప్పుడు 12x12 లేదా 14 అంగుళాల పొడుగు అలా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క మొక్క చొప్పునే వేసుకోవాలి. పెరుగు బకెట్ అయినా 12x12 సైజు గ్రో బ్యాగ్ అయినా కూడా ఒక్కొక్క మొక్క చొప్పునే మనం వంగ మొక్కని వేసుకుని మీరు కావాలనుకుంటే ప్రూనింగ్ చేసుకుంటూ చక్కగా పెంచుకుని ఒక మొక్క నుంచే ఎక్కువ కాయలను కూడా హార్వెస్ట్లు తీసుకోవచ్చు. ప్రూనింగ్ ఎలా చేయాలి ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇలా ఒక్కొక్క మొక్క చొప్పున వేసుకోవాలంటే ఇలా అంటే కంటైనరు సైజుని బట్టి. అదే మీరు పెద్ద సైజు 100 రూపీస్ బ్లాక్ టప్స్ కానీ లేదా ఇలా థర్మాకోల్ బాక్సులు కానీ అనుకోండి, మీరు 2 లేదా 3 మొక్కల వరకు వేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 వేసానండి. 1 2 3. యాక్చువల్గా 2 వేసుకుని కూడా మనం ప్రూనింగ్ చేసి పెంచుకుంటే ఎక్కువ కాయల్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ నేను 3 మొక్కల వరకు వేసాను ఇందులో కూడా. 1 2 3. ఇది ఫస్ట్ కాప్ అనమాట. మొక్క వేసిన తర్వాత పూత బాగుంది చూసారా, పూత కింద గులాబీలు అంటారు కదా ఆ వెరైటీ అండి. అంటే ఎక్కువ మొత్తంలో రైతులు పొలాల్లో పంటలు వేయటం కోసం నారులు అక్కడి నుంచి కొనుక్కెళ్తారనమాట. అలాంటి చోటు నుంచి కానీ మనం వంగ మొక్కలు వంగనారు తెచ్చుకుని కానీ వేసుకున్నాం అనుకోండి, వంగనే కాదు ఏ వెరైటీ కూరగాయ నారులైనా కూడా అలా ఎక్కువ మొత్తంలో నారులు వేసి అమ్మే చోట తెచ్చుకుంటే నాణ్యమైన నారు అనేది మనకు దొరుకుతుందనమాట. రైతులు పొలాల్లో వేయటానికి ఎక్కువ మొత్తంలో కొంటారు కాబట్టి అక్కడ నాణ్యమైన ఇంకా నెంబర్ 1 నారు అనమాట, చూసుకోవసరంలా. అలా తెచ్చి కూడా మీరు వేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు విత్తనాలైనా తెచ్చుకుని నారులు పోసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా వాటర్ క్యాన్లో వేసాను చూడండి, హార్వెస్ట్లు స్టార్ట్ అయినాయి. ఇంకా 4 రోజులు ఆగితే ఇంకా ఎక్కువగా గుత్తులుగా కాపు అనేది కనపడుతుంది అనమాట. ఒక రోజేమో వర్షంగా ఉంటుంది, ఒక రోజేమో ఎక్కువ ఎండలుగా అలా అనిపిస్తుంది. కాబట్టి వాతావరణంలో ఒకేసారి అప్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా మొక్కలు కొంచెం స్ట్రెస్కి గురవుతాయి అన్నమాట. సో ఒకసారి మనం ఆర్గానిక్ ఏదైనా పెస్టిసైడ్ని తయారు చేసుకుని స్ప్రేలుగా చేద్దాము. వర్షం లేని టైంలో స్ప్రే చేయాలన్నమాట. సో హార్వెస్ట్కి రెడీ అయిన వంగ మొక్కలు వాటర్ క్యాన్లు అయితే ఒక్కొక్కటి వేసుకోవాలి. పెద్ద సైజు కంటైనర్స్ అయితే 2 లేదా 3 అనమాట. అయితే మట్టిని ఎలా కలుపుకోవాలి, మిగిలిన అన్ని కూరగాయ పాదులకి మొక్కలకి ఎలా కలుపుకుంటామో అలాగే అనమాట. 1% మట్టి, మీ ఏరియాలో ఏ మట్టి దొరికితే ఆ మట్టి అనమాట. అలాగే 1% కొబ్బరి పొట్టు, 1% ఎరువు అనమాట. పశువుల ఎరువు కానీ, గొర్రెల ఎరువు కానీ, ఆవు ఎరువు, మేక ఎరువు, ఇలా మీ ఇష్టం. మీ దగ్గర ఉంటే కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్ట్ అయినా కూడా 1% వేసుకోవాలి. 3 సమపాలలో తీసుకుని మిక్స్ చేసుకుని, మీ దగ్గర ఉంటే కొద్దిగా వేపపిండి వేసుకుని ఇంకా మొక్కలు పెట్టుకుంటే ఇంకా అవి పెరిగి ఇలా హార్వెస్ట్లు స్టార్ట్ అయ్యే వరకు ఎలాంటి ఎరువు వేయవలసిన అవసరం లేదనమాట. సో ఒకసారి మనం పూత పింద స్టార్ట్ అయ్యి ఇలా చక్కగా కాయలు రెడీ అవుతాయి కదా, ఇలా రెడీ అయిన కాయలు రెడీ అయినట్టు మీరు కోసేసుకోవాలి. ఇలా హార్వెస్ట్లు స్టార్ట్ అయిన తర్వాత మనం ఎక్స్ట్రాగా ఎరువులు అవి వేస్తూ ఉండాలన్నమాట. మొక్కకి బలం ఈ కాయలు రెడీ అవ్వటానికి మొక్క తీసుకుంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రాగా ఎప్పటికప్పుడు కనీసం 15 రోజులకి పశువుల ఎరువుని మొక్క మొదలన వేసుకుంటే చక్కగా దిగుబడి అది బాగుంటుందన్నమాట.
అలాగే వంగ మొక్కలు వేసుకున్న తర్వాత ఇలా పూత స్టార్ట్ అయిన తర్వాత చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే పూత నిలబడట్లేదు, ఇలా కాయలుగా మారట్లేదు అని చెప్పి. మ్యాక్సిమం ఇది పాలినేషన్ ప్రాబ్లం అలా ఉండదు అనమాట. ఎందుకంటే మేలు ఫీమేల్ రెండు ఒకే ఫ్లవర్లో ఉంటాయి కాబట్టి గాలి ద్వారా లేదంటే మొక్కలు గాలి కట్టి ఇటు ఊగినా కూడా పాలినేషన్ అది బాగా జరుగుతుంది. అలాగే ఎప్పటికప్పుడు మనం రెడీ అయిన కాయల్ని రెడీ అయినట్టు కోసేసుకున్నాం అనుకోండి, మిగిలిన పూత పింద చక్కగా నిలబడి కాయలు మంచి సైజులో రావడానికి కావాల్సిన బలం అది కూడా సరిపోతుందనమాట. అయితే ఒక్కొక్కసారి పూత రాలిపోతుందని చెప్పి చాలామంది ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు కదా. పుల్లటి మజ్జిగని మీరు కనీసం 10 రోజులకో వారానికో ఒకసారి పూత వచ్చినప్పుడు మీరు ఆకులన్నీ ఆ పూత అంతా కూడా తడిచేటట్టుగా పుల్లటి మజ్జిగలో కొద్దిగా పసుపు కానీ ఇంగు కానీ వేసి మీరు స్ప్రేగా చేసినట్లయితే పూత అనేది నిలబడుతుందండి. అలాగే వేప నూనె కూడా నెలకొకసారి మనం స్ప్రేగా కూడా చేయటం వల్ల చాలా వరకు పెస్టులు రాకుండా ముందుగానే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ క్యాన్లో కూడా వేసుకున్న మొక్కలు వంకాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయినాయండి. ఇది ఫస్ట్ కాపే అనమాట. కొంచెం ఇంకా 4 రోజులు ఆగితే ఇంకా కాపు అనేది బాగుంటుంది. ముందు ఎక్కువగా మనం దిగుబడి అనేది తీసుకోవచ్చు అనమాట. వంగ మొక్కల్ని మనం ఒకసారి వేసుకుంటే సరైన టైంలో సరైన పోషకాలు కానీ అందించగలిగితే కంటిన్యూస్గా 1.5 నుంచి 2 సంవత్సరాల వరకు కూడా కాపు వస్తూనే ఉంటాయండి. అయితే మనం టెర్రస్ గార్డెన్లో పెంచుకుంటున్నాం కాబట్టి కనీసం 3 నెలలకో 6 నెలలకో ఒక కొత్త బ్యాచ్ మనం వంగ మొక్కలు వేసుకుంటే కొత్తగా వేసుకున్న మొక్కలు ఏంటంటే కాపు ఎక్కువగా ఉంటుందన్నమాట. పాత మొక్కలు తీసేయచ్చు. దీనివల్ల మనకి టైము సేవ్ అవుతుంది బ్యాచ్లుగా వేసుకోవటం వల్ల. అలాగే దిగుబడి కూడా ఎక్కువగా తీసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే కంటైనర్ గార్డెనింగ్ చేసేటప్పుడు మనం పెంచుకునే అన్ని రకాల కూరగాయ మొక్కలతో పోలిస్తే వంగ మొక్కని పెంచడం చాలా సింపుల్ అండి. తక్కువ మెయింటెనెన్స్ అనమాట. కొంచెం ఎప్పుడన్నా ఒక్కొక్కసారి ఆ మట్టిలో ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమైనా ఉంటే వేరుకుళ్ళు ప్రాబ్లం వచ్చి మొక్క సడన్గా చనిపోతూ ఉంటుంది తప్ప అసలు మొండు మొక్కలనే చెప్పొచ్చు అనమాట. అలా వేరుకుళ్ళు ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనం మట్టిలో వేపపిండి వేసుకోవచ్చు. అలాగే తర్వాత ఇంకా ఆ ప్రాబ్లం వస్తుంది 1-2 మొక్కలు చనిపోయాయి అనుకున్నప్పుడు మిగిలిన మొక్కలను కూడా మనం పుల్లటి మజ్జిగలో ఇంగు కలిపిన ఆ ద్రావణాన్ని తయారు చేసుకుని మొక్క మొదలను కూడా పోయటం వల్ల కూడా ఆ ప్రాబ్లంని మనం తగ్గించుకోవచ్చు అనమాట. ఇలా మనం ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని ఆర్గానిక్గా మనం పెస్టిసైడ్స్ని తయారు చేసుకుని కంట్రోల్ చేసుకోవచ్చు. సో తప్పకుండా మీరు మీ పెరట్లో కొంచెం నేల మీద ప్లేస్ ఉన్నా లేదంటే 2 వాటర్ క్యాన్స్ పెరుగు బకెట్లో అలాంటివి తీసుకుని లేదంటే యూరియా సంచుతో గ్రో బ్యాగ్ అయినా కూడా కుట్టి మీరు చక్కగా వంగ మొక్కలు 2 మొక్కలు పెంచుకోండి. కూరకు సరిపడా ఇంట్లోకి ఒక 2 లేదా 3 ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కూరకు సరిపడా వంకాయలు అయితే వచ్చేస్తాయి. అదే నేల మీద అయితే అసలు 1 లేదా 2 మొక్కలు ఉన్నా చాలండి. చాలా సింపుల్ అనమాట వంగ మొక్కల్ని మనం గార్డెన్లో పెంచుకోవటం. తప్పకుండా ట్రై చేయండి. సో ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.